మోకాళ్ళ నొప్పులనేవి ఇవాళ మనలో చాలా మందికి ఒక పెద్ద సమస్య. కాసేపు కూర్చోలేం, కొద్ది దూరం నడవలేం, పైకి లేవాలంటే కష్టం, కింద కూర్చోవడం మరీ కష్టం. పోటెత్తే ఈ మోకాళ్ళ నొప్పుల మూలంగా మలి వయసులో చాలామంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం కోసం మనలో చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫిజియోథెరపీ, నూనెలతో మర్దన, నీరు తీయించుకోవడం, ఆకుపసర్లు పూతగా పట్టించడం వంటివి చేస్తూ ఉంటారు. మరి వీటితో నిజంగానే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. సో ఫిజియోథెరపీ అనేది నేను చేసుకోవాలండి, నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతే నేను ఎక్సర్సైజ్ చేస్తాను అని అంటారు. మోకాళ్ళ అరుగుదలకి ఫిజియోథెరపీకి ఉన్న ముడి ఏంటి అంటే అరుగుదల తగ్గిపోదండి. మోకాలు అరిగింది, ఫిజియోథెరపీ చేసుకోమన్నారు. ఎందుకంటే మోకాలు అరిగినప్పుడు మీరు నడక యాక్టివిటీస్ తగ్గిపోతూ ఉంటాయి. నొప్పి వస్తుంది నడిస్తే అని ఆ నడక తగ్గిపోవడం వల్ల ఉన్న కండరాల్లో కూడా వీక్నెస్ పెరిగిపోతుంది. కండ వీక్నెస్ పెడితే మళ్ళీ బోన్ మీద లోడ్ పడి ఇంకా మీకు నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉందే తప్ప ఇది కాదు. ఫిజియోథెరపీ చేసుకున్న మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి కాదండి. ఫిజియోథెరపీ ఎందుకంటే ఉన్న కండరంలో బలాన్ని పోకుండా ఎక్సర్సైజ్ చెప్పడం, తర్వాత మీ కాల్ స్టెబిలిటీ ఇవ్వటం, నడవటానికి వీలుగా చేయటమే ఫిజియోథెరపీ పని. దీనివల్ల చేస్తే మోకాళ్ళ మీద మీ కండబలం బాగుందంటే బోన్స్ మీద ఉన్న లోడ్ తగ్గుతుంది, నడకలో కుదురుంటుంది, ఉన్న బలం కూడా కాపాడుకోవచ్చు. ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల నడవకపోతే కండరాలు వీక్ అయిపోయి ఇంకా మీరు కోలుకోని స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. అందుకే ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ అంటే ఏమీ కాదండి, ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అన్నది ఖచ్చితంగా ఎప్పుడూ చేస్తేనే మంచిదండి. దీనివల్ల నష్టం లేదు. మీకు వీలైనంత రోజులో ఎంత సమయం ఉంటే అంత సమయంలో చేస్తూ ఉండండి. అలాంటి మోకాళ్ళు అరిగిపోవడం తగ్గదండి. ఇలా చేయకపోతే ఇంకా ఫాస్ట్గా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అలా మర్దనాలు చేస్తే కొంతకాలం బాగానే ఉంటుంది కొంత సమయంలో. అది ఎందుకంటే టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. మీకు జెల్స్ వల్ల అవనివ్వండి, ఏదైనా ఆయిల్ వల్ల అవనివ్వండి. అలా అని రిపీటెడ్గా రుద్దటం, ఎక్కువ ప్రెషర్ పెట్టడం మంచిది కాదండి. ఎందుకంటే కండరాలు గట్టిపడిపోతే ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది బాడీలో. మోకాల్లో ఇంజెక్షన్స్ ఇవ్వటం మంచిదా కాదా, లేకపోతే నీరు తీసుకోవడం మంచిదా కాదా అంట. స్వెల్లింగ్ అంటాం, సైనవైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే స్వెల్లింగ్స్ ఉంటాయి. నీరు తీసి పరీక్ష పంపిస్తాం, దానివల్ల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, యూరిక్ యాసిడ్ ఏమైనా ఉందా, లేకపోతే ఏ కారణం చేత ఈ స్వెల్లింగ్ తగ్గట్లేదు అన్న దానికి ల్యాబ్కి పంపిస్తే ఒక నిర్ధారణ వస్తుంది. ఇప్పుడు కాలంలో ఏంటంటే మోకాళ్ళ నొప్పి వచ్చిందండి, మా డాక్టర్ ఇంజెక్షన్లో నీరు తీసేసి ఇంజెక్షన్ ఇచ్చారు అని అంటాం. ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కామన్గా ఇస్తూ ఉంటాం మోకాళ్ళలో. ఇచ్చినంత మాత్రం ఇది తగ్గిపోతుందా కాదు, తాత్కాలికంగా మీకు ఉపశమనం రావచ్చు, కానీ పర్మనెంట్గా మంచిది కాదండి. ఎందుకంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సరైన వైద్యం సలహా లేకుండా మోకాల్లో ఏది గుచ్చినా మంచిది కాదు, జాయింట్లోకి ఏది బయట నుంచి వెళ్ళినా మంచిది కాదు. ఒకవేళ స్వెల్లింగ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు స్వెల్లింగ్ తగ్గితే ఆ ఒత్తిడి తగ్గడం వల్ల పెయిన్ చాలామందికి తగ్గుతుంది. అది కూడా ఒక సిగ్నిఫికెంట్ స్వెల్లింగ్ ఉంటేనే. ఈ జెల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటాం మోకాల్లో. ఇది కూడా టెంపరీ అనండి. కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదు. ఖచ్చితంగా అందరికీ పనిచేయాలని లేదు. మళ్ళీ అరిగిపోయిన కార్టిలేజ్ మళ్ళీ తిరిగి వస్తుందంటే అది అపోహేనండి. అరుగుదల అన్నది జీవితంలో జరిగే ప్రక్రియ. అంటే ముసలితనం రావాలా, అరుగుదల కూడా పెరుగుతుంది. కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేటుగా వస్తుంది. అలా అని దాన్ని ఏది రీప్లేస్ చేసే మెడిసిన్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమీ లేవు. ఇంజెక్షన్స్ తరచూ తీసుకోవడం కూడా మంచిది కాదు.